హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ బ్రెయిన్ స్టాక్. నిన్న జరిగిన ఎపిసోడ్లో మొత్తం సంజన గారికి తనుజ గారికి మొత్తం గొడవ మామూలుగా జరగలేదు. ఎపిసోడ్లో సగానికంటే పైగా గొడవ, అసలు గొడవ జరుగుతూనే ఉంది. సో ఎంత గొడవలు అంటే అసలు సంజన గారు, నేను ఆంటీని కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు, అమ్మాయిలు కాబట్టి అమ్మాయిలకు సపోర్ట్ చేస్తారన్నంత దూరం వెళ్ళింది. అసలు గొడవ మామూలు గొడవ జరగలేదు. ఆవిడైతే అసలు ఏదో ఫుడ్ అడుగుతున్నారు, ఆ ఫుడ్ ఈవిడ ఇస్తానని చెప్తున్నారు. ఇస్తానని చెప్పినా కానీ ఈవిడ సంజన గారు మీరు నాకు ఇవ్వట్లేదు, మీరు నాకు చాలా ఇదిగా చేస్తున్నారని చెప్పేసి నేను సరిగా చూస్తే నేను ఎపిసోడ్ మొత్తం చూశాను. లైవ్లో కొద్దిగా టైంతో కొద్దిగా చూశాను. ఇక్కడ జరిగింది, సంజన గారు అడిగింది ఫుడ్ గురించి కొద్దిగా అడిగారు. ఫుడ్ గురించి ఆవిడేదో సెపరేట్ ఏదో సంథింగ్ ఏదో ఫుడ్ గురించి అడిగారు. ఫుడ్ గురించి అడిగితే ఈవిడ ఏమన్నారు, ఇస్తానండి, సారీ పోపు చేసుకుంటానని చెప్పేసి అడిగితే, సో ఆ పోపు ఇస్తానని చెప్పేసి దాన్ని పోపు చెప్తుంటే ఆవిడ తనూజ గారు ఏం చెప్తున్నారు, ఇంతకుముందు జరిగిన ఉల్లిపాయలు వెల్లుల్లి అవన్నీ తక్కువ వచ్చినాయి, అది తక్కువ వచ్చినాయి అని చెప్పేసి చెప్తుంది. సో కొంచెం ఇస్తే ఏమైపోతుందండి, కొంచెం షుగర్ ఇవ్వడానికి కూడా మీరు ఎందుకు ఇంత చేస్తున్నారు అని చెప్పేసి తనూజ గారి మాటల్లో నిజం ఉంది, న్యాయం ఉంది అనిపించింది. ఎందుకంటే ఆవిడ నిజం చెప్పాలంటే ఒక 7 months బేబీ ఇక్కడ ఇంటి దగ్గర నుంచే వచ్చారు. అది ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ప్రతి ఒక్కరికి కూడాను. బట్ కాకపోతే కొంతమంది జనాలు ఏమంటారంటే ఎందుకు రావాలి అలా పిల్లవాడిని వదిలేసి ఎందుకు రావాలి అని చెప్పేసి అంటుంటారు కొంతమంది. సో ఆవిడేదో సాధించాలని వచ్చారు, ఏదో చేసుకోవాలని వచ్చారు పాపం. సో ఆవిడకి కొంచెం ఫుడ్ విషయంలో కూడా ఇంత చేయడం అనేది, దాన్ని కూడా ఒక రాజకీయం చేయడం, దాని గురించి గొడవలు చేయడం అనేది నాకెందుకో పర్సనల్గా నాకు మంచిగా అనిపించలేదు. సో ఆవిడ ఏదో అడుగుతుంది, కొద్దిగా ఇచ్చేస్తే పోలా అని అంటే అయిపోతుండే. సో ఇస్తానని చెప్పేసి ఆవిడ గొడవ చేసి తనూజ గారు మామూలుగా చేయలేదు. సో తనూజ గారు కొన్ని విషయాల్లో ఆవిడ చెప్పే విధానం ఆవిడకి నచ్చక గట్టి గరిచారు. చెప్పే విధానంలో సరే ఇస్తానని చెప్పేసి అయిపోతుండే, దానికి పాతవన్నీ తీసుకొని చెప్పేసరికి ఆవిడకి కొంచెం కోపం వచ్చేసింది, రేగిపోయింది. గట్టిగా అరుచుకుంటా పోయేసేసి ఏడ్చుకుంటా పోయి నేను నేను టెనెంట్స్ దగ్గర పోయి తింటానని చెప్పేసి టెనెంట్ దగ్గర పోయి తినడము, నాకు ఏ ఫుడ్ వద్దు, నాకు మీరేమి ఇవ్వనే వద్దు అని చెప్పేసి ఏడ్చుకుంటా పోయారు పాపం చివరికి. సో చాలా గొడవ జరిగింది అసలు. సో చివరికి భరణి గారు కూడా గట్టిగా అరవడం, ఆపండి అని చెప్పేసి గట్టిగా అరవడం జరిగింది. సో ఈ విషయంలో సంజన గారు ఆవిడ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు పాపం. నాకు ఒకటి ఏంటంటే క్రేవింగ్స్ ఉంటాయి, ఆవిడ బాలింత కాబట్టి క్రేవింగ్స్ ఉంటాయి అటు నిజం చెప్పాలంటే. సో ఆ క్రేవింగ్స్ తగ్గట్టుగా ఆవిడ అడుగుతుంటుంది, ఆవిడ మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. సో మామూలుగా జనరల్గా నేను గమనించిన బాలింతలు కానీ అంటే ఒక బేబీ అయిన తర్వాత ఎలా ఉంటారు జనాలు నేను గమనించాను కొంతమందిని. సో దాని ప్రకారం నేను చెప్తున్నాను, ఆవిడ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఆవిడ ఆలోచన విధానాలు వేరే విధంగా ఉంటాయి. సో అంటే ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి సో ఆవిడకి ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి, ఇది తీసుకోవడంలో తప్పలేదు. ఆవిడకి ఇచ్చినా కానీ ఏం ప్రాబ్లం లేదు, అంటే ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా, గుడ్డో ఏదో సంథింగ్ ఏదో ఇచ్చేస్తే అని నేను ఫీల్ అనిపించింది నాకైతే. సో బట్ ఆవిడ మాత్రం చాలా సీన్ అయితే క్రియేట్ చేశారు. సంజన గారు అయితే మామూలు సీన్ క్రియేట్ చేయలేదు, గట్టిగానే సీన్ క్రియేట్ చేశారు. సో ఎపిసోడ్ మొత్తం అంతా కూడా తనూజ గారికి పాజిటివ్గా ఉంది, కంప్లీట్గా తనూజ గారే కరెక్ట్ అన్నట్లుగా ఉంది. బట్ కాకపోతే ఆవిడ తనూజ గారు కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం, సరిగా చెప్పకపోవడం. సో పాతవేవో తీసుకొని వచ్చేసి మొన్న కూడా నేను షుగర్ ఇచ్చాను కదా అని చెప్పేసి అనడం, అవన్నీ తీసుకొని వచ్చేస్తే ఏదో వాళ్ళు ఆవిడకి ఏం ఫీల్ వచ్చిందంటే నాకేమైనా బిచ్చం ఇస్తున్నారా అంటే, సో లేదు, నేను మా ఇంట్లో ఉంటే నేను ఏమైనా ఇవ్వస్తాను కానీ ఇప్పుడు మనం ఇంట్లో లేం కదండి, మన ఇంట్లో లేం కాబట్టి ఎట్లా వస్తాను అని చెప్పేసి చెప్తుంది తనూజ గారు. సో మొత్తానికి ఆ గొడవ అయితే సద్దుమణిగేసి ఆ తనూజ గారు ఏమని ఫీల్ అయ్యారంటే, అనవసరంగా కాపీ మానేసిన ఈవిడ కోసం అనే ఫీల్ అయితే వచ్చింది ఆవిడకి నిజం చెప్పాలంటే. ఆ తర్వాత ఇమ్యూనిటీ టాస్క్ జరిగింది. ఆ ఇమ్యూనిటీ టాస్క్లో ఈయన సుమన్ శెట్టి గారు అలాగే దివ్య గారు ఇద్దరు గెలిచారు. సో పాపం తనూజ గారు ఓడిపోయారు. తనూజ గారు ఓడిపోతే చాలా బాధపడ్డారు. సో భరణి అన్న బాధపడ్డారు. సో ఇద్దరు ఫౌల్ చేశారని చెప్పేసి మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరు ఫౌల్ చేశారని చెప్పేసి ఇద్దరిని డిస్క్వాలిఫై చేశాడు డీమన్ పవన్. సో ఆ డిస్క్వాలిఫై చేయడం వల్ల హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎవరు, కళ్యాణ్ అన్న అంటే అబ్బాయి ఆర్మీ హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు అని చెప్పేసి ఫీల్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ బాబు. హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా సంకలు గుద్దుకున్నాడు. సో అనవసరంగా నేను ఫౌల్ చేశాను, అది పగలగొట్టలేదని చెప్పేసి చాలా బాధపడ్డాడు కళ్యాణ్. అది పరిస్థితి పాపం, చాలా దుఃఖానికి లోనయ్యాడు కళ్యాణ్. ఆ తర్వాత మళ్ళీ ఈ తనూజ గారు కూడా ఏడవడం ఒకటి తక్కువ ఏడ్చారు. మళ్ళీ తర్వాత లెవెల్ 2కి మీరే ఎంచుకోండి అని చెప్పేసి
సుమన్ అన్నకి మరియు దివ్యకి ఇద్దరు కలిసి మీరే ఎంచుకోండి, మీకు కావాల్సిన వాళ్ళు మీరే ఎంచుకోండి మీ అపోనెంట్స్ అంటే ఫ్లోరా గారిని తనుజ గారిని ఎంచుకున్నారు ఇద్దరు. అదంతా కూడా దివ్య గారి స్ట్రాటజీ. ఎందుకంటే ఒకవేళ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎంచుకుంటే మనకు ఇమ్యూనిటీ రాదని చెప్పేసి ఆవిడ వేశారు. సో తర్వాత ఎంచుకున్న తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఒక ల్యాడర్ ఉంటుంది, ఆ ల్యాడర్ మీద స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ పెట్టేసి ముందుకు వెళ్తే ఆ తనుజ అంటాను నేను, ఆ ఇమ్యూనిటీ బ్యాడ్జ్ ఉంటుంది, ఆ ఇమ్యూనిటీ బ్యాడ్జ్ తీసుకొనేసి అదే అనమాట చిన్న టాస్క్, చాలా సింపుల్ టాస్క్. దానికోసం అని చెప్పేసి ఇతను ఇమ్మాన్యుల్ ఇచ్చాడు. ఇమ్మాన్యుల్ వచ్చేసి ఎవరికి సపోర్ట్ చేస్తామంటే 100% తనుజ గారికి సుమన్కే సపోర్ట్ చేస్తారు. భరణి గారు ఏదైనా కానీ ఎంతైనా కానీ తనుజ గారికి మరియు సుమన్కే సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. శ్రీజ గారు యాక్చువల్గా ఫ్లోరా గారికో లేకపోతే మరియు ఈవిడకో దివ్య గారికి సపోర్ట్ చేశారు అనుకుంటే సపోర్ట్ చేయలేదు. నేను ఖచ్చితంగా ఆల్రెడీ ముందు సపోర్ట్ చేశాను కాబట్టి. బట్ శ్రీజ గారు తెలివి చాలా బాగా ఆడారు. సో ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ బాగా చేశారు. ఒకవేళ మీరు నాకు నామినేషన్స్లోకి వచ్చి నాకు వాళ్ళకి నామినేషన్కి వస్తే నాకు కాంపిటీషన్ అవుతారు. సో వాళ్ళు సేవ్ అయిపోతే నాకు గెలవడానికి ఆపర్చునిటీ ఉంటుందని చెప్పేసి చాలా బాగా చెప్పింది, చాలా స్ట్రాటజిక్గా చెప్పింది. సో చాలా మంచిగా చెప్పింది. సో అందరూ అలా పెట్టగానే వాళ్ళకు నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ అందులో నుంచి పెట్టిన తర్వాత స్టెప్స్ ముందుకెళ్ళేసి బ్యాడ్జ్ తీసుకున్నారు. సో ఓకే తనుజ గారు మరియు సుమన్ అన్నకి ఇద్దరికి ఇమ్యూనిటీ బ్యాచ్ వచ్చింది. సో ఇమ్యూనిటీ బ్యాచ్ని ఒకప్పుడు రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. సో ఎవిక్షన్ ఫ్రీ టాస్క్ అని, తర్వాత సంథింగ్ కార్డ్ అని చెప్పేసి ఇమ్యూనిటీ కార్డ్ అని చెప్పేసి, ఇప్పుడు కొంచెం ఇమ్యూనిటీ ఇప్పుడు కార్డ్ కూడా కాదు, ఎవిక్షన్ ఫ్రీ టాస్క్ అని చెప్పేసి చాలా రకరకాలుగా పేర్లు పిలుచుకోరు. బట్ ఏదంటే ఎవరైతే డేంజర్ జోన్లో ఉంటారో వాళ్ళకి సేవ్ అవుతుంది ఇది, ఈ ఎవిక్షన్ ఫ్రీ కార్డ్ కానీ ఇమ్యూనిటీ పవర్ కానీ. సో ఇమ్యూనిటీ వల్ల సో ఓట్లు చీలుతాయి, ఓట్లు పడవు. సో యావర్ అని బిగ్ బాస్ సీజన్ 7లో సో అతను ప్రతిసారి నామినేషన్స్లో ఉన్నాడు. ప్రతిసారి నామినేషన్స్లో ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్ అయ్యాడు. అందుకని చెప్పేసి టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. సో యావరు. సో అందుకని చెప్పేసి అతనికి అంత ఓటింగ్స్ వచ్చింది. బెటర్ ఏంటంటే నామినేషన్స్లో ఉంటే బెటర్ అనమాట. నామినేషన్స్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఇస్తానంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఓట్స్ వేస్తారు. ఆడియన్స్ ఓట్స్ వేయడం ద్వారానే వాళ్ళకి స్ట్రాంగ్ అవుతూనే ఉంటారు నెక్స్ట్ ఎపిసోడ్కి అలాగే. సో అది ఇమ్యూనిటీ అనేది అది ఖచ్చితంగా డేంజరే. బట్ ఎవరైతే డేంజర్ జోన్లో ఉంటారో అది చాలా బెటర్ అనమాట. సో ఇప్పుడు మొన్న ఫ్లోరా గారికి ఇమ్యూనిటీ వచ్చింది, అది చాలా బెటర్ అనమాట. ఖచ్చితంగా ఆవిడ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆవిడ కూడా పాజిటివిటీ ఉంది. బట్ ఆవిడకి మైండ్లో ఏముందంటే నేను సరిగా పర్ఫామ్ చేయలేనేమో, సో డెఫినెట్గా నేను ఎలిమినేట్ అవుతానేమో అని చెప్పేసి ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఆవిడకి కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఇమ్యూనిటీ వాడుకోవడం బెటర్ కదా. సో అలా అనమాట. సో ఇలా ఇమ్మాన్యుల్, ఈ తనూజ, ఈ భరణి వీళ్ళకైతే అసలు ఇమ్యూనిటీ అవసరం లేదు. వాళ్ళకి ఖచ్చితంగా సేవ్ అయిపోతారు. వాళ్ళకు ఉన్న ఓట్స్ ఇద్దరిలో ఏ ఒక్కరు నామినేషన్లో లేకపోయినా మిగతా వాళ్ళకి ఓట్స్ పడిపోతుంటాయి. సో అది. సో మొత్తానికి తనూజ గారు మామూలుగా ఏడవలేదు, బండెడు కడువు నీళ్ళతో ఏడ్చారు. ఫుడ్ మానిటర్ తీసుకొచ్చేసి సంజన గారికి ఇచ్చారు. సంజన గారికి ఇస్తేనే హ్యాపీ ఫీల్ అయింది, సంకలు గుద్దుకుంది. మొత్తానికి ఈ టార్చర్ మాత్రం మామూలుగా జరగలేదు. సంజన గారికి తనూజ గారికి గొడవ అది గొడవ ఘోరంగా జరిగింది గొడవ. పాపం భరణి గారు ఓదార్చారు. ఈ ఇమ్మాన్యుల్ అయితే ఓ అంటున్నాడు, అసలు ఎందుకు అట్లాగా అరుస్తున్నా అని చెప్పేసి. సో సంజన గారు ఎక్కడికి నుంచి తీసుకొని ఎక్కడెక్కడికో పెట్టేశారు అసలు పాపం. చాలా నేను మమ్మీ కాబట్టి నాకు ఇవ్వట్లేదు, వాళ్ళందరూ కూడా అమ్మాయిలు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారా మీరు ఛాన్సెస్ అని చెప్పి డీమాన్ పవన్ పాపం అరిచేసింది. డీమాన్ పవన్ అయితే మిమ్మల్ని కావాలనుకుంటే నేను జైల్లో పెట్టగలను కానీ పెట్టలేదు అని చెప్పే లోపే పెట్టండి దమ్ముంటే నన్ను జైల్లో పెట్టు, నేను ఏమనుకుంటున్నావు దమ్ముంటే పెట్టు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది సంజన గారు. సో సంజన గారు మాత్రం మామూలుగా అరవట్లేదు. అసలు కంటెంట్ మొత్తం సంజన గారి మీదే ఉంది. అసలు ఎపిసోడ్ మొత్తం సంజన గారు అసలు కంప్లీట్ ఫుటేజ్ సంజన గారి మీద ఉంది, సంజన గారు తనజ గారి మీద ఉంది. సో ప్రతి ఎపిసోడ్లోనూ సంజన గారు ఏదో ఒక టాపిక్ ఉంటుంది అనమాట. సో మాస్క్ మ్యాన్ అయితే మనిషిలా మారాడు అనిపించింది. మాస్క్ మ్యాన్ చాలా చేంజెస్ వచ్చాయి. సో ఆ మాస్క్ మ్యాన్ కూడా సంజన గారు అర్థం చేసుకుని చెప్తున్నారు అనమాట. సో అతను చాలా డెలికేట్ పర్సన్, చాలా స్లోగా చెప్పాలి ఆయనకి. చాలా స్లోగా చెప్తే చాలా ఆయన సెన్సిబుల్. చాలా స్లోగా చెప్తే ఆయన వింటాడు, లేకపోతే అసలు విండు. చాలా ఈజీగా ట్రిగర్ అయిపోతాడు అని చెప్పేసి సంజన గారు మాస్క్ మ్యాన్ అర్థం చేసుకుంది.
ఎక్కడి నుంచి ఎక్కడికి వాళ్ళిద్దరు గొడవ పడేసి అసలు ఈ మనిషితో అసలు ఏగలేము అని చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఆయనతో చాలా స్లోగా చెప్పాలని చెప్పేసి చెప్పడం అనేది ఏంటో మరి. మళ్ళీ మాస్క్ మ్యాన్ అంటున్నారు, సో సరే మీరు ఫుడ్ చేసి పెట్టండి అంటే పర్వాలేదా, నేను 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి స్నానం చేయలేదు పర్వాలేదా అని పనిచేసాడు మాస్క్ మ్యాన్ చేంజ్ అవుతున్నాడు, కొంచెం చేంజ్ అవుతున్నాడు మాస్క్ మ్యాన్. ఓకే బెటరే కొంచెం, ఎందుకంటే మాస్క్ మ్యాన్కి కొంచెం పాజిటివిటీ కూడా వస్తుంది. మాస్క్ మ్యాన్కి పాజిటివిటీ ఎందుకు వస్తుందంటే సంజన గారికి ఎవరికైతే ఆపోజిట్గా ఉన్నారో మొన్న జరిగింది కదా, మొన్న ఎపిసోడ్లో 2-3 ఎపిసోడ్లు బాగా గట్టిగా పడ్డాయి పాజిటివ్ ఎపిసోడ్లు మాస్క్ మ్యాన్కి ఎందుకు పాజిటివ్ ఎపిసోడ్ పడ్డదంటే మాస్క్ మ్యాన్ అందరూ కలిసి ఒక మనిషిని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా జనాల్లో పాజిటివిటీ వస్తుంది మామూలుగా. అంటే సో ఎందుకంటే ఇప్పుడు సింపుల్గా ఎవరన్నా కానీ యావర్ అనే ఒక అతను ఉండేవాడు అంతకుముందు. సో యావర్కి ఏంటంటే ఖచ్చితంగా ఎపిసోడ్లో అందరూ అతన్ని టార్గెట్ చేశారు, ఒక్కోసారి ఒక 2-3 కలిసి అందరూ టార్గెట్ చేస్తే ఇప్పుడు శివాజీ పల్లవి ప్రశాంత్ ఇద్దరు ఉండేటోళ్ళు. శివాజీ గారు కానీ పల్లవి ప్రశాంత్ కానీ నామినేషన్స్ లేకపోతే డెఫినెట్గా వాళ్ళ ఓట్లన్నీ ఇతనికే పడేటివి. సో అందుకని చెప్పేసి టాప్ 5 వరకు వచ్చేసాడు. డెఫినెట్గా ఒకసారి ఎవరైనా టార్గెట్ చేసినారంటే టార్గెట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివిటీ వస్తుంది. 10 మంది టార్గెట్ చేస్తే ఒకరికి పాజిటివిటీ వస్తుంది. జనాలలో ఉన్న సింపతి కార్డు అది ఎన్ని సీజన్లు అయినా మారదు, అంతే ఎక్కడ పోయినా ఎన్ని సంవత్సరాలైనా మారదు. సో ఇంతకుముందు ఏంటంటే కౌశల్ ఆర్మీ గారి బిగ్ బాస్ 2 సమయంలో సో అందరూ కలిసి ఓట్స్, ఇప్పుడు బయట ఉన్న ఓట్స్ కంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళ సపోర్టు లేకపోయినా కానీ ఆయన గెలిచేశాడు. అందుకని చెప్పేసి ఆ సీజన్ నుంచి బిగ్ బాస్ సీజన్ 2 నుంచి సీజన్ 3 నుంచి ఏమిటంటే పక్కన వాళ్ళది కూడా ఓట్స్ అవసరమే, పక్కన వాళ్ళని కూడా సపోర్ట్ చేయడం అవసరమే అలా. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 5లో అలా సపోర్ట్ చేసుకుంటూ మామూలుగా జరగలేదు, ఎపిసోడ్లు చాలా బాగా ఫెయిల్ అయ్యాయి అసలు. ఆ షణ్ముఖ్ది మరియు ఆవిడ కాజల్కి మామూలుగా పేర్లేదు ఆ ఎపిసోడ్లన్నీ కూడా టపా పేర్లేదు. అందుకని చెప్పేసి సేమ్ అదే ఫార్ములా వాడుతున్నారు. సో బయట ఉన్న ఆడియన్స్ వాళ్ళ సపోర్టే కాదు, ఇంటిలో ఉన్న సభ్యుల వాళ్ళ సపోర్ట్ కూడా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అప్పటి నుంచి చాలా చేంజ్ చేస్తుంది. అప్పటి నుంచి ఆ ఓటింగ్ సిస్టమ్ అనేది వచ్చింది, అంతకుముందు అలా ఓటింగ్ సిస్టమ్ లేదు. సో బట్ మొత్తానికి ఎపిసోడ్ మాత్రం అంతాను సంజన గారి చుట్టూనే తిరిగింది. సంజన గారి చుట్టూ, తనుజ గారి చుట్టూ ఇదే జరిగింది, అక్కడ వేరే టాపిక్కే లేదు. ఇంకోటి ఏదన్నా ఉందంటే అది ఇమ్యూనిటీ టాస్క్. సింపుల్గా ఒక సంజన గారి టాపిక్ ఒక టాస్క్ సరిపోద్ది ఎపిసోడ్ మొత్తం అంతా అలా నడుస్తుంది. సో మొత్తానికి ఎపిసోడ్ అయితే కంప్లీట్గా గొడవలు జరిగింది నేను అంతాను. సో సంజన గారు పాపం ఏడ్చారు, గట్టిగా అరిచారు. ఏంటి మీరు నాకు జస్ట్ మీ దగ్గర అడుక్కోవాలా, బిచ్చం ఎదుక్కోవాలా అని చెప్పేసి. సో నిజానికి చెప్పాలంటే ఆవిడ పోపు తీసుకొని ఇట్లా గట్టిగా ఇట్లా ఇసరలేదు, ఇట్లా వేసారు పైనుంచి మామూలుగా ఏంటని చెప్పేసి చెప్పారు, జనరల్గానే చెప్పారు అనిపించింది నాకైతే. సో దాన్ని మామూలుగా పోర్ట్రే చేయలేదు ఆవిడ సంజన గారు, ఒక రేంజ్లో పోర్ట్రే చేశారు. మొత్తానికి సంజన గారికి పాజిటివ్ ఎపిసోడే పడింది. సంజన గారికి ఎందుకు పాజిటివ్ ఎపిసోడ్ పడింది అంటే సో తనూజ గారు మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే సో పాజిటివ్గా సంజన గారికి పాజిటివ్గా వచ్చినప్పటికీ కూడాను సంజన గారిని టార్గెట్ చేస్తున్నాము, సంజన గారు ఫుడ్ కోసం ఆవిడ బాధపడుతున్నాము అని ఫీల్ అయితే వచ్చింది. సో అది విషయం, అంతే ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్లో చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. సో జరిగిన టాపిక్లు ఇదే విషయం ఫ్రెండ్స్. ఒక విషయం, మీరు ఎవరెవరు ఓటు వేయాలనుకుంటున్నారో, మాస్క్ మ్యాన్కి ఓటు వేయాలనుకుంటున్నారా లేకపోతే సంజన గారికి ఓటు వేయాలనుకున్నారా, భరణి గారే ఇమాన్యుల్ గారే మీరు ఒకసారి కామెంట్ చేయండి. మెయిన్గా చెప్పాలంటే భరణి గారు చాలా స్మార్ట్ ప్లే చేస్తున్నారు. స్మార్ట్ ప్లే ఏంటంటే ఆయన నేనేమంటానంటే ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సేఫ్ గేమ్ ఏంటంటే ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలా, ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వకూడదు అని ఆడేదాన్ని సేఫ్ గేమ్ అంటారు. సో తను ఎలాగుండాలో, తన పర్సనాలిటీ ఎలా ఉందో, తన పర్సనాలిటీ ఎలా ఉన్నారో అలా ఉంటే అది కరెక్ట్ అని ఆ బిగ్ బాస్ హౌస్ ఏంటంటే మనం ఎలా ఉండాలో అలా ఉండడం అనమాట. న్యాచురల్గా మన బిహేవియర్తో మనం ఉండాలి. ఎందుకంటే మనకు కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో అతను ఒక ఫిల్టర్ వేసుకొని ఉన్నాడేమో. సో ఇంకా ఆయనలో ఒరిజినాలిటీ ఇంకా బయటకు రాలేదేమో అనే ఫీల్లోనే ఉంది భరణి గారి. ఫిల్టర్ ఇంకా తొలగించలేదు ఆయన. సో ఆయన ఒరిజినాలిటీ అయితే బయటికి రాలేదు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది భరణి గారు.
సో మాస్క్ మ్యాన్ తన డే 1 నుంచి తను ఎలా ఉండాలో అలా ఉన్నాడు. డే 1 అయితే ఫస్ట్ డే రోజే ఆయన అన్ని ఉగ్రరూపాలను చూపించేశాడు. కోపము, బాధ, ఏడుపు, సంతోషం అన్ని ఫస్ట్ ఎపిసోడ్లోనే చూపించేశారు. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఎక్కడ నేను ఎలిమినేట్ అయిపోతానో లేకపోతే అయిపోతానని చెప్పేసి ఆయన చేసేసాడు. ఫస్ట్ డే మాత్రం ఒక రేంజ్లో చేశారు, ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చేశారు. గట్టిగా ఏం మాట్లాడకపోతే మళ్ళీ నేను కనపట్లేదని అంటారేమో అని చెప్పేసి సో ఒక రేంజ్లో మాట్లాడారు. సో మాస్క్ మ్యాన్ అయితే ఖచ్చితంగా జెన్యూన్గా ఉన్నాడని చెప్పుకోవాలి. మాస్క్ మ్యాన్ జెన్యూన్ ఎందుకంటున్నాడంటే తన క్యారెక్టర్, తన బిహేవియర్ ఎలా ఉందో అలా ఉంటున్నాడు, ఆయన న్యాచురల్గా ఉన్నాడు. సో భరణి గారు కొద్ది ఫిల్టర్లు ఉన్నాయి. సో ఇమ్మాన్యుయల్ కూడా వీళ్ళంతా యాక్టర్స్ కాబట్టి వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉన్నాను నేనైతే. సో సంజన గారు తన ఒరిజినాలిటీ పరంగా తన స్టార్ట్ డే 1 నుంచి అలాగే ఉంది ఆవిడ. సో తన ఒరిజినాలిటీ పరంగానే ఉంది. ఇక రీతు కూడా జెన్యూన్గానే ఉంది. బట్ కాకపోతే ఆవిడ ఆడే విధానం జనాలకు నచ్చాలి. ఇప్పుడు జెన్యూన్గా ఉండడం ఒకటే కాదు కదా, జనాలకి నచ్చాలి. సో ఇక్కడ టాస్క్లు గెలవడం ఒకటే కాదు, జనాలను కూడా గెలవాలి, ఆడియన్స్ గెలవడం ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నిట్లోనే గెలుచుకుంటూ పోయి అసలు టాస్క్లు గెలిస్తే సరిపోదు కదా, ఆడియన్స్ ఓట్ వేస్తేనే ఉంటారు. నటరాజ్ మాస్టరు అప్పుడు టాస్క్లు బాగా ఆడేటోడు, టాస్క్లు గెలిచేటోడు. బట్ బిందు మాధవి ఎందుకు విన్నర్ అయ్యారు? ఎందుకంటే జనాల దృష్టిలో పాజిటివిటీ రావాలా. ఇప్పుడు ఆవిడ నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా బిందు మాధవి గారు జనాల దృష్టిలో పాజిటివిటీ ఉండాలా, ఫిల్టర్ లేకుండా ఉండాలా. జనాలకి ఏంటంటే ఒక గట్టిగా అరిచేసి ఒక పోటీతత్వం అంటే, సో లేడీస్ గట్టిగా అరిచారంటే ఒక లేడీ టైగర్ అని చెప్పేసి ఫీల్ అవుతారు. అబ్బా ఎంత బాగా ఆడుతున్నారు. మొన్న రీతు కూడా ఆడినప్పుడు కొంతమంది జనాలు అరే శివంగిలాగా చిరుతపుల్లాగా పోరాడుతుంది అని చెప్పేసి ఫీల్ ఇప్పుడు కూడా ఉన్నారు జనాలు చాలామంది. సో అలా అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు కొత్తగా జెన్జీ బ్యాచ్ కూడా కొత్తగా వచ్చేసింది. ఏంటంటే వాళ్ళు ఒక రెబల్గా ఉండి గట్టిగా అరుచుకుంటూ ఉంటే అరే చాలా బాగా ఆడుతున్నా ఫీల్ అవుతారు అనమాట. సో కొంతమందికి వేరే విధంగా ఉంటారు, కొంతమంది బేస్డ్ ఆన్ దేర్ బిహేవియర్, పర్సనాలిటీ, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఓట్లు వేసుకుంటారండి. సో మీరెవరికి ఓటు వేయాలనుకో ఒకసారి కామెంట్ చేయండి. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.